సో మీ టాలెంట్ చూసాక నా టాలెంట్ కూడా పెట్టి నేను ఒక ప్రశ్న అడగలను. ఓకే, ఒక రోడ్డు పక్కన ఒక శవం పడుంది. ఓ డిటెక్టివ్ వచ్చాడు, మొత్తం ఎగ్జామిన్ చేశాడు, అన్ని చూసి ఫోన్ ఐడి కార్డు తీసుకున్నాడు, ఫోన్ చేశాడు, ఏమండి మీ ఆవిడ చనిపోయింది అని. అయ్యో నేను నమ్మలేకపోతున్నాను అన్నాడు అవతలి. అవునండి నిజమే, కావాల్సి వస్తే వచ్చి చూసుకోండి అన్నాడు. అప్పుడు ఆ భర్త వచ్చాడు, వెంటనే పోలీసులకి అతన్ని ఇతర హంతకుడిని అరెస్ట్ చేయించాడు. అది ఎలా? ఆయనే చంపేసిండు. నేను చెప్పింది అదే. డిటెక్టివ్ ఎట్లా కనిపెట్టిందని. అతను పర్స్ కొట్టేసిండు. ఎవరు కొట్టేసింది? ఆమె భర్త వాళ్ళ వైఫ్ పర్స్ కొట్టేసిందా? డిటెక్టివ్ ఏమన్నాడంటే భర్త రాగానే ఇదిగో ఇతరే హంతకుడు అరెస్ట్ చేయండి అరెస్ట్ చేయించాడు. డిటెక్టివ్ ఎట్లా తెలిసింది వాళ్ళ హస్బెండ్ హంతకుడని? అతని దగ్గర ఆమె దగ్గర చైన్ చాలా ఉంది, అతని దగ్గర లేదని ఆమె పర్స్ కొట్టేసిండు. చాలా టైం పెట్టాలి. వాళ్ళ వైఫ్ కాళ్ళ మెట్టెలు చోళ కమ్మలు అన్ని ఆయన పాకెట్ లో దొరుకుతాయి. కాళ్ళ మెట్టెలు చౌ కమ్మలు ఆయన హస్బెండ్ కదా, ఆయన దగ్గర 2 తప్పులేదు. అవి అవి కోసమే చంపేసిండు. భర్త కాళ్ళు మెట్టెలు చౌ కమ్మలు చంపేశాడా? అయ్యా డిటెక్టివ్ లాగా ఆలోచించట్లే. ఈవిడ సెకండ్ హస్బెండ్ ఏంటంటే బోర్డు మీద ఫోటో పెట్టుకుని తిరిగాడు. ఓ మై గాడ్. మీరు చెప్పగలరు నాకు. వాళ్ళు గొడవ పడింది, మొబైల్లో రికార్డ్ అయింది, అందుకని తెలిసిపోయింది. ఓకే, ఆన్సర్ ఏంటంటే డిటెక్టివ్ ఫోన్ చేశాడు, మీ భార్య చనిపోయింది అన్నాడు, అతను నమ్మలేదు, కావాలంటే మీరే వచ్చి చూసుకోండి అన్నాడు. భర్త రాగానే అరెస్ట్ చేయించాడు. రమ్మన్నాడు కానీ ఎక్కడ హత్య జరిగిందో చెప్పలేదు. భర్త డైరెక్ట్ గా వచ్చేసాడు. ఓకే, సో ఇలాంటి భయంకరమైన కాకుండా ఈసారి కొంచెం లాజిక్ ప్రకారం అంటాం. ఓకే, ఇవన్నీ తుస్సు క్వశ్చన్. ఫర్ సపోజ్ ఎవరైనా దూకేయడానికి సిద్ధంగా ఉన్నారనుకుందాం. ఓకే, ఆ టైంలో మీరు ఎలా స్పందిస్తారు? అబ్బాయిలైతే అమ్మాయిలు, అమ్మాయిలైతే అమ్మాయిలు. ఒకవేళ అబ్బాయి చనిపోతే నాకు ఒక సెల్ఫీ ఇచ్చి చనిపోమని చెప్తాను. నీకు సెల్ఫీ ఇంపార్టెంట్ తప్ప వాళ్ళ తమ్ముడున్నా ఓకే. కంగ్రాచులేషన్స్ కూర్చోమ్మా. నలిపేశారు అబ్బాయి మూలకేసి. పారాషూట్ ఇచ్చి పంపండి, పారాషూట్ ఇచ్చి ఇవ్వమంట. పారాషూట్ ఇచ్చి దూకమంటావు. పారాషూట్ స్పెల్లింగ్ చెప్పు. ఓకే, ఒక లెటర్ కరెక్ట్. నువ్వు చెప్పాను. ఏం చదువుతున్నాడు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్. వెరీ గుడ్. తెలుస్తుంది, కొన్నాళ్ళు టైం పడుతుంది. పారాషూట్ స్పెల్లింగ్ అంటే టైం పడుతుంది. డిగ్రీ అయిపోయినప్పుడు తెలుస్తుంది. ఓకే, నాకు కూడా తెలియదు, అందుకే అడిగా. కూర్చో. నేను చెప్పాను అంటే నాకు అబ్బాయి ఏటీఎం నెంబర్ అడిగి నేనే తోసేస్తాను. చాలా మంచిదమ్మా, ఉత్తమం. అంటే ఆపరా మీరు ఎవరు మంచిపోతుంది. కానీ హ్యాపీ జర్నీ సెకండ్ చిరేసాను. నెంబర్ ఉంటే చాలా కార్డు వద్దా? నేను అన్నా అని చెప్తాను. అమ్మా అమ్మాయికా పూరా గుర్తులో తమ్ముడు అమ్మాయి కన్నా పడతా అన్న నాతో వస్తే. నువ్వు కుదురుగా మొత్తం సర్దేసుకున్నాక ఇప్పుడు చెప్పు. కిస్ ఇస్తా అని చెప్తాను. నువ్వు ఇస్తాంటే దూకుతూ లాగుతారు, నిన్ను దోస్తారు. ఆగుతారన్న. సరే, నీకు ఇప్పుడు దూకే వాళ్ళు ఒకరు కావాలంటగా. అదే నీ పక్కన ఉన్నాడు. హాయ్ డార్లింగ్, నేను ఉన్నా, ఎందుకు చనిపోతున్నావు? రోడ్ల నుంచి ఏమి అయ్యారని. డార్లింగ్ నీకోసం నేను ఉన్నా. ఎమోషన్. డార్లింగ్ నేను ఉన్నా డార్లింగ్. సరే, దూరం నుంచి పరిగెత్తుకుంటారా? పెళ్లి నుంచి దూకుతుంది ఒక అందమైన అమ్మాయి. దీంతరా నిజం ఒరిజినల్ పరిగెట్టు. అది ఫీల్ అంటే ఇంకా ఏం మాట్లాడగల ఆపితే చాలు. థ్యాంక్ యూ.
ఎస్ నెక్స్ట్ ఆన్సర్. ఎట్లా చనిపోతున్నావా? చనిపోయి లిప్ కిస్ ఇచ్చి చనిపో. మైక్ పక్కన పదిమ్మా. ఈ 2,000తో నీ కాలు బొట్టల వేలు పట్టుకో. వెరీ గుడ్. సన్మానం జరిగింది ఆయనకి. ప్రదీపే బతుకుతున్నాడు, నువ్వు బతకడానికి ఏమవుతుంది? సిగ్గు లేకుండా ఆడే బతికేస్తాడు, నువ్వు బతకడానికి ఏంటి అని చెప్పిందంట. అంతే కదమ్మా, ప్రదీపే బతుకుతాడు. నువ్వు చస్తే చావు కానీ మీ చెల్లి నెంబర్ ఇచ్చి చావు. నీ డ్రెస్ బాగుంది, ఎక్కడ కొన్నావు అని అడుగు. ఆ దూకుతున్నప్పుడు ఏమనాలంటే నీ మేకప్ కొంచెం డిస్టర్బ్ అయింది అనాలి. వెంటనే దూకుడు మానే సెలకెళ్ళి ఈ లోపల లాగేసి ఈడేం దుంతావు, ఎప్పుడు హుస్సేన్ సాగర్ లో దుంకు. కావాలంటే ప్రదీప్ హెల్ప్ తీసుకో. వాడెవరెవరు దుక్కుతుంటే వాడిని ఆపుకొని నన్ను అనుకోస్తానని చెప్తాడంటమ్మా. హెల్ప్ తీసుకోమని చెప్తున్నా అంతే. హెల్ప్ తీసుకోమని మీకు ఏమొచ్చా? వచ్చు. వెరీ గుడ్. నాకు చూడటం వచ్చు. దూకాకు నేను షాపింగ్ తీసుకెళ్తా అని చెప్తా. ఇంకా దూకుడు కాదు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వస్తారు నీతో షాపింగ్. ఫస్ట్ నా లవర్ కదా చెక్ చేస్తాను భయ్యా. చెక్ చేసిన నా లవర్కి తోస్తా, ఇంకో అమ్మాయి అయితే తీసుకెళ్ళిపోతా. ఎందుకు ఇంకోటి నువ్వు పని చేస్తున్నావు మరి? నన్ను బలి చేసింది అందుకని ఇంకో అమ్మాయిని చదివేసి. నువ్వు వెళ్తుంది కాకపోతే కాపాడుతావు. నేనా? ఉర్దూ వార్త మలయాళంలో చదివినట్టు ఏంటి క్లారిటీ లేదా? కూర్చో, నీకు అర్థం కాలే. వార్త ఇంతటితో సమాప్తం. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు. భగవద్గీత వాడతాను. ఎవరి వార్త పాడు. మేడెక్కినవాడు దూకగా చావడు, దూకినవాడు చావక చావడు. నీకు భలే వచ్చే పాటలు. నువ్వేం పాటలు పాడుతున్నా వెరైటీగా ఉంటాను ఏంటో. నేను మందేయడానికి పోతున్నా, దాన్ని నువ్వే తీసుకొస్తాను. ఆంటీ విన్నారా? వెళ్ళి 500 చేంజ్ అడుగుతాం. నిన్నే వస్తారు అప్పుడు. దుంకే ముందు నీ బాయ్ ఫ్రెండ్ నెంబర్ ఇచ్చి దుంకు, నీ బదులు వాడి పైన నేను రివెంజ్ తీసు. అది ఏ గై దూసరి అయి. సెల్ఫీ తీసుకొని యమధర్మరాజుకి హాయ్ చెప్పానని చెప్పమంట. మీరు వెళ్తున్నారా? ఓన్లీ వాళ్ళు పంపించారు. తోసేసి నేను హాయ్ చెప్పానని చెప్పమని చెప్తా. వాళ్ళకి అమ్మ బాగుంటాడు ఆయన కూడా. చెప్పమ్మా. నువ్వు చచ్చేదేదో వాటర్ ప్రూఫ్ మేకప్ వేసుకొని చావు, లేకపోతే వితౌట్ మేకప్ తో నీ చెవు నోట్ గుర్తుపట్టలేదు. నువ్వు కాపాడుతున్న అబ్బాయినమ్మా. అబ్బాయి సరే మేకప్ వేసుకో, ఇప్పుడు మీరు వేసుకున్నారు. ఆ అమ్మాయి అక్కడ దూకుతుంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి హ్యాపీ జర్నీ అని చెప్తా. ఇంకా ఆంధ్ర వేల సెకండ్ వేల నీ ఆస్తి మొత్తం నా పేరు పైన రాసిచ్చేసి అని చెప్తా. అసలే వాళ్ళు దూకుతుంటే మిగిలిన ఆస్తిని వెళ్ళాడుతామా? కాల్సిన నా ఆస్తి కూడా ఇస్తాను దూకగనాలి. అప్పుడు గ్యారంటీ చెప్తాడు, ఒక అమ్మాయి నాకు ఆస్తి రాసిస్తా అంటున్నా, నేను దూకేస్తాను. అమ్మాయికి ఒక రాయి కట్టి నీళ్ళలో నెట్టేస్తాను, అప్పుడు మునిగిపోతుంది మొత్తానికి లేవకున్నట్టు. సైకోలా ఉన్నాడు. ఆనందాలు కేరింతల సవ్వళ్ళు చిరునవ్వుల పదనిసలు కావాలంటే చూడండి ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్. మనసుకు ఎంతో రిఫ్రెష్మెంట్, మైండ్ కు చిల్లింగ్ ట్రీట్మెంట్, హోల్ ఫ్యామిలీ వచ్చే కంటెంట్ ప్రోగ్రామ్ అయినా డిఫరెంట్. ఫన్ కావాలన్నా పెద్దవాళ్ళ కాలక్షేపం కైనా ఇంట్లో అందరినేస్తాం తానై ఎంటర్టైన్ చేస్తుంది రకన్నా. ట్రెండీ ట్రెడిషన్ ఎనీ అకేషన్, యంగ్ జనరేషన్ ఇండికేషన్. ఈటీవీ ప్లస్ మస్త్